రామాయణంలో మీకు 1000 ఏనుగుల బలం కలిగిన స్త్రీ ఎవరో తెలుసా? ఆమె తాటకి. కాని తాటకి పుట్టుకతో రాక్షసి కాదు. పూర్వం సుకేతు అనే యక్షుడు సంతానం కోసం బ్రహ్మదేవునికై ఘోర తపస్సు చేశాడు. తపస్సుతో సంతోషించిన బ్రహ్మ ప్రత్యక్షమై, నీకు కుమారుడు కాదు, ఒక మహాశక్తి కలిగిన కుమార్తె జన్మిస్తుంది అని వరమిచ్చాడు. అలా జన్మించిందే తాటకి. ఆమె కామరూపిణి, అపూర్వ సౌందర్యవతి, 1000 ఏనుగుల బలం కలిగిన దివ్యశక్తి. తర్వాత ఆమె సుందుణ్ణి పెళ్లి చేసుకుంది. వారికి మారీచుడు జన్మించాడు. అపార బలం వల్ల గర్వంతో అడవుల్లో ఇష్టమొచ్చినట్లు సంచరించేవారు. ఒకరోజు సుందుడు మహర్షి అగస్త్యుడిపై దాడికి ప్రయత్నించాడు. కోపోద్రిక్తుడైన అగస్త్య మహర్షి ఆయన్ను సంహరించాడు. ఇది చూసిన తాటకి మరియు మారీచుడు మహర్షిపై దాడి చేశారు. అప్పుడు అగస్త్య మహాముని తాటకిని మరియు మారీచుణ్ణి బ్రహ్మరాక్షసులుగా మారిపోమని శపించాడు. ఈ రకంగా మామూలు 1000 ఏనుగుల శక్తి కలిగిన మహిళగా జన్మించిన తాటకి ఒక బ్రహ్మరాక్షసిగా మారింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.